హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కిచెన్. రెసిపీ అవుట్లుక్ చూసి నార్మల్ బోండా అనుకుంటున్నారా? లేదండి, సేమియాతో బోండా చేశాను. సేమియాతో బోండా ఏంటి అనుకుంటున్నారా? అయితే వీడియో కంప్లీట్గా చూడండి. ఈ సేమియా బోండాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను. సో ఫస్ట్ నేను ఇలా ఒక 100 grams ఆఫ్ సేమియా తీసుకుంటున్నాను. సో మీరు సేమియా తీసుకున్నప్పుడు మంచి క్వాలిటీ సేమియా తీసుకోండి. నెక్స్ట్ ఇలా ఒక బౌల్ తీసుకున్నాను. ఇలా ఈ బౌల్లో నేను కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే దీంట్లో నేను సేమియాని ఉడకబెట్టుకుంటాను. సో అందుకే ఇందులో వాటర్ యాడ్ చేసుకొని రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. కాస్త వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ పైన మంచిగా హై ఫ్లేమ్లో వాటర్ బాయిల్ అవ్వనివ్వండి. చూసారా, వాటర్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. ఇంకా నేను మన సేమియా ఉంది కదా, సేమియా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా సేమియా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని సేమియాని బాయిల్ చేసుకోండి. చూసారా, ఇక్కడ నేను సేమియాని బాయిల్ చేసుకుంటున్నాను. సో 80% మాత్రమే బాయిల్ అవ్వనివ్వండి. 100% అస్సలు బాయిల్ అవ్వనివ్వకండి. 80% బాయిల్ అవ్వనివ్వండి. సో 80% బాయిల్ అయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఒకవేళ 100% బాయిల్ అయిపోయింది అనుకో, మెత్తగా అవుతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వాటర్ని సేమియాని సపరేట్ చేసుకున్నాను. సో ఇలా వాటర్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఇలా వేసుకోకపోతే మన సేమియా ముద్దలాగా అవుతుంది. సో ఇలా వాటర్ వేసుకుంటే అలా అవ్వదు, కాస్త విడివిడిగా వస్తుంది. చూడండి, ఇలా విడివిడిగా కనిపిస్తుంది మనకు. సో ఇది అయిపోయింది కదా. సో ఇంకా నెక్స్ట్ మన ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. సో ఇలా బాయిల్ చేసిన సేమియా ఉంది కదా, నేను దీంట్లోకి 3 spoons మైదా వేస్తున్నాను. సో మెజర్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా తీసుకోండి. 3 spoons మైదా. సో ఇక్కడ స్పూన్ పెద్దది, టేబుల్ స్పూన్. సో 3 tablespoons మైదా. సో ఇలా మైదా వేసుకున్న తర్వాత 1 cup ఆఫ్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ని నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకోండి. సో కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. సో దీని తర్వాత నేను కొత్తిమీర కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసిన కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను 3 to 4 పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, చిటికెడు బేకింగ్ సోడా సరిపోతుంది. అలాగే ఒక 1 spoon ఉప్పు. సో నేను ఇక్కడ బోండాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ వేసేసాను. జస్ట్ ఇంకా మనం మిక్స్ చేసుకొని బోండాలు వేసుకోవడమే బ్యాలెన్స్. చూసారా, ఇక్కడ ఆల్రెడీ సేమియాలో కాస్త వాటర్ ఉంటుంది కదా, ఇంకా వాటర్ వేయకండి. సో వాటర్ వేయకుండా దాన్నే మంచిగా ఇలా మిక్స్ చేసి వాటిని బోండాలాగా వేసుకుందాం. సో బోండాలాగా వేసుకోవాలంటే మనం ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని ఒక 1 glass ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇలా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసం మనం రెడీ చేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మన మిక్స్చర్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. దీన్ని మనం టమాటో సాస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 15 to 20 minutesలో అయిపోయే మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్. సో జనరల్గా సేమియాని స్వీట్ కానీ ఉప్మాకి కానీ వాడతాం కదా. సో అలా వాడకుండా ఇలా మనం సేమియాతో బోండా కూడా అంటే డిఫరెంట్గా ఉంటుంది. విన్న వాళ్ళకు కూడా సేమియాతో బోండా ఏంటి అని కూడా అనిపిస్తుంది. సో అలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా మంచిగా డిఫరెంట్గా తిన్నట్టు అనిపిస్తుంది. సో ఇలా బోండాలను డీప్ ఫ్రై చేసుకోండి. సో ఇంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. మళ్ళీ ఇందులో అన్ని హెల్తీవే వేసాను నేను. ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ కలర్ కానీ సో ఏదైనా ఐటమ్స్ అన్హెల్తీ ఐటమ్స్ మాత్రం ఏం వేయలేదు. చాలా బాగుంటుంది, సాస్తో తినండి. సో మీరు ఒకసారి వీడియో ట్రై చేసి నాకు కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇదండి మన సేమియా బోండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు ఎన్ఎన్ఎం ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.